సెక్రటేరియట్ వద్దకు వెళ్దాం. ఎక్కడికక్కడ మొత్తం కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులందరూ కూడా. సో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎక్కడ కూడా అంటే వర్షాలు భారీగా పడుతున్న నేపథ్యంలో సో ఎక్కడ కూడా వాగులు వంకలు పొంగకుండా దీనికి సంబంధించి తగిన చర్యలు అయితే తీసుకోబోతున్నారు. సో మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ఎక్కడా కూడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎస్ నీలిమ, ఈరోజు రేపు 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అలర్ట్ అయ్యారు. అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఎంత పెద్ద వర్షం కురిసినా, ఎంత పెద్ద భారీ వర్షం కురిసినా కానీ ప్రమాదాలు జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పి, ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో నిన్ననే అన్ని జిల్లా కలెక్టర్లతో అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కీలకమైనటువంటి ఆదేశాలని జారీ చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి, 72 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలి, అన్ని శాఖల అధికారులకు సెలవులను రద్దు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఈ రోజు నుంచి అధికారుల అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అత్యవసర సేవల విభాగాలకు సంబంధించినటువంటి అధికారుల సెలవులను అయితే రద్దు చేశారు. సో అదేవిధంగా ఈరోజు రేపు ఇటు వరంగల్, హన్మకొండ, భూపాల్పల్లి, మహబూబాద్, యాదాద్రి భువనగిరితో పాటు హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో, హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ముందస్తుగానే ఐటీ అదేవిధంగా విద్యాశాఖలు పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే విద్యాశాఖ అధికారులు అయితే పాఠశాలలకు రద్దు చేశారు. ఏదైతే వరంగల్, హన్మకొండ, మహబూబాద్, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలకు పూర్తిగా ఈరోజు రేపు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లోనేమో ఒంటిపూట బడులు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అధికారిక ఉత్తర్వులను విద్యాశాఖ అధికారులు జారీ చేశారు. ఈరోజు రేపు కూడా కేవలం ఉదయం వేళల్లో మాత్రమే పాఠశాలలు నిర్వహించబోతా ఉన్నారు. అదేవిధంగా తరచూ భారీ వర్షాల వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా లోతట్టు కాజ్వేలు, అదేవిధంగా భారీగా ప్రవహిస్తున్నటువంటి వర్షాలు వచ్చి ప్రవహించేటువంటి వాగులపైన, వంతెలపై నుంచి ప్రయాణాలు చేసేటప్పుడు, అదేవిధంగా వాగులపై నుంచి ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగానే ఆ ప్రయాణాలను అరికట్టాలి, ఆ ప్రయాణాలు చేసేటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్స్ఫార్మర్లను సిద్ధంగా ఉండాలి, మొబైల్ జనరేటర్లను సిద్ధంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు విద్యుత్ శాఖ అధికారులు సంసిద్ధమై ఉన్నారు. అదేవిధంగా ఎమర్జెన్సీలో వచ్చేటువంటి వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా ట్రీట్మెంట్ చేయడానికి, అదేవిధంగా విద్యుత్కు అంతరాయం కలగకుండా ఉండేందుకు అవసరమైనటువంటి జనరేటర్లను కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వైద్య శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు వారు కూడా సంసిద్ధమై ఉన్నారు, ఏర్పాట్లను చేసుకుంటున్నారు. నిలిమ.